బిఎన్ రెడ్డికి దగ్గరలో లగ్జరియస్ ప్రీమియం ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని. చూస్తున్నారు కదా, మనకి ఈ ప్రాపర్టీ అయితే చాలా లగ్జరియస్ గా ప్రీమియస్ గా ఉంది. మీ అందరికి తెలిసే ఉంది కదా, ప్రశాంతి హిల్స్ మీర్పేట చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్. అక్కడ మెయిన్ రోడ్ ఉంది, అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉంది. అండ్ మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలంటే వికాస్ హై స్కూల్ ఉంది చూడండి, ఇది ఫస్ట్ బిల్డింగ్. ఈ వికాస్ హై స్కూల్ నుంచి జస్ట్ వాకబుల్ లో ఉంది. ఒకసారి సరౌండింగ్ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే ఇళ్ళకి అనుకుని మనకైతే ఈ ప్రాపర్టీ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇంటి ఎదురుగా మనకి 30 feet రోడ్ ఇస్తే చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్. మొత్తం గ్రీనరీతో చాలా మంచిగా ఉంది. ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే సూపర్ గా ఉంది. అంటే క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఈ ప్రాపర్టీ అయితే G+2+ పెంట్ హౌస్. బయట గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు, కార్ పార్కింగ్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఒకసారి పార్కింగ్ ఏరియా అవన్నీ చూసుకుందాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. ఈజీగా 3 to 4 కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే కింద మనకి 1 BHK రెంట్కి ఇచ్చుకునేలాగా కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన పార్కింగ్ స్పేస్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి 1 BHK ఇది అంది మనకి రూమ్. అలాగే మనకి సెక్యూరిటీ రూమ్ కావాలనుకున్న కూడా పక్కన మనకి వాచ్మెన్ రూమ్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఆలస్యం చేసుకోకుండా పైకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 3 BHK ఇస్తున్నారు అండ్ దీంట్లో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చేసారు. సో ఇక్కడ మనం లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కారిడార్ స్పేస్ చూసుకోవడం చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుందండి. అలాగే పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసేసారు. అండ్ ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా సింపుల్ గా బాగా అద్భుతంగా చేశారండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూడండి, అసలు టెంపుల్ లుక్ లాగా మనకి ఎంత మంచిగా ఇచ్చారు చూడండి. సూపర్ ఉంది. క్వాలిటీ అయితే మనకి ఇండియన్ టేక్వుడ్ యూస్ చేశారండి, ప్లైవుడ్ కూడా. లోపలికి వెళ్దాం పదండి. ప్రాపర్టీ అయితే అసలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, అంత అద్భుతంగా ఉంది. ఇదంతా హాల్ ఏరియా చూస్తున్నారు కదా, ఎంత స్పేషియస్ గా ఉందో. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ కోసం ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు, అటు సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి పూజా రూమ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి కిచెన్. సో ఇక్కడ మనకి పూజా రూమ్ ఇస్తున్నారండి. ఇక్కడ మనకి పూజా రూమ్ పక్కనే కిచెన్ ఎల్ షేప్ లో ఇస్తున్నారు. ఈజీగా 2 to 3 members వర్క్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి ఇంటీరియర్ కి ఈజీగా అయిపోతుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే ప్రశాంతి హిల్స్ మీర్పేట్ రోడ్ నెంబర్ 8 311 square yards లో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. మనకి ఎంట్రన్స్ చూసుకుంటున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే సెట్ బ్యాక్ వెనకాల మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసినట్టు కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు మనము ఇక్కడ రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్టోర్ రూమ్ దగ్గర ఇక్కడ ఇచ్చారు చూడండి. దీంట్లో ఏమైనా మనకి పాత సామాన్లు లేదంటే కిచెన్ ఐటమ్స్ కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి కూడా మనకి ఒక స్మాల్ స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనం 3 bedrooms అన్నాను కదా. సో ఈ 3 bedrooms చూపించుకునే ముందు ఒకసారి పైన మనకి హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి, సింపుల్ గా ఎంత అద్భుతంగా ఉందో. ఈ బెడ్రూమ్ లో మనకి విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి లాక్ చేశారండి. మిగతా బెడ్రూమ్స్ చూసుకుందాము. సో ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు. ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు, దాని పక్కనే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి అంటే ఎంట్రన్స్ చూసుకుంటున్నట్లయితే నార్త్ ఫేసింగ్ లో వస్తుందండి. ఇంటి ఎదురుగా 30 feet రోడ్ వస్తుంది. G+2+ పెంట్ హౌస్ వస్తుంది. అండ్ మనకి 8400 SFT వస్తుంది ఓవరాల్ గా కన్స్ట్రక్షన్. ఇదైతే బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అలాగే సెల్ఫ్స్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ చూసుకుందాం. 100% వాస్తు, 24/7 వాటర్ ఫెసిలిటీ. అలాగే మనకి రెంటల్ ఇన్కమ్ విన్నారంటే షాక్ అవుతారు. 1.5 lakhs మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఇది. ఇంకొక బెడ్రూమ్. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా చేశారో. అలాగే మనకి విండో కూడా ఇచ్చారు, స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో మెష్. దీంట్లో మనకి అటాచ్డ్ బాల్కనీ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ నుంచి ఒకసారి సరౌండింగ్స్ చూసుకుంటున్నట్లయితే కూడా మనకి కనిపిస్తే చూడండి, ఇళ్ళకి ఆనుకొని ఈ ప్రాపర్టీ అనేది ఉంది. బ్యాక్ కెమెరా నుంచి మొత్తం హాల్ ఏరియా అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఆలస్యం చేసుకోకుండా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం.
ఇప్పుడు అయితే మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. ఈ సెకండ్ ఫ్లోర్ లో మనకి 2 రెంటల్ ఇన్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఈ సెకండ్ ఫ్లోర్ లో 2 పోర్షన్స్ గా చేశారు. లిఫ్ట్ పక్కన ఒకటి ఇస్తున్నారు, అటు సైడ్ ఇంకొకటి ఇస్తున్నారు. అయితే ఫస్ట్ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే దీంట్లో కూడా మనకి సేమ్ చౌక్ డోర్ అంతా కూడా ఇండియన్ టేక్ వుడ్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే రాగానే మనకి కిచెన్, అండ్ ఇది ఓపెన్ కిచెన్ మోడల్లో ఇచ్చారు. దాని ఆపోజిట్ లోనే మనకి బాల్కనీ కూడా ఇచ్చారు చూడండి, అది కూడా చూపిస్తున్నాను. అండ్ సజ్జా కూడా ఇచ్చారు కిచెన్ లో. అండ్ మనకి వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి దీంట్లో అయితే వీళ్ళు 2 BHK ప్రాపర్టీ అని ఇస్తున్నారు. ఈ హాల్ ఏరియా కూడా చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది. ఎదురుగా టీవీ పాయింట్, అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్, ఇక్కడ వాష్ బేసిన్, అండ్ నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్, అండ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు. సో ఈ బెడ్రూమ్స్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, ప్రశాంతి హిల్స్ మీర్పేట, ఇక్కడ నుంచి మనకి బిఎన్ రెడ్డి నగర్ చాలా నియర్ బై. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బైలో ఉన్నాయి. ఇది అనదర్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్, అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా విత్ అటాచ్డ్ బాల్కనీ ఏరియా అనేది ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. మిస్ చేసుకున్నారంటే ఇంత మంచి ప్రాపర్టీ అయితే మనకి ఈ ప్రైస్ లో రాదు. అనదర్ పోర్షన్ చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ కంప్లీట్ చేసాం కదా, ఇంకొక పోర్షన్ చూద్దాం. సో దీనికి కూడా మనకి ఇక్కడ ఒక డోర్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ లో ఇంకొక డోర్ వస్తుందండి. అది లోపల నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే ఈ సెట్ బ్యాక్ అనేది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అక్కడ లాస్ట్ లో వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లోనే మనకి డైరెక్ట్ గా చూస్తే ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్ అటు సైడ్ బెడ్రూమ్, ఇటు సైడ్ బెడ్రూమ్ అనేది ఇస్తున్నారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. చాలా అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్పవచ్చు. చూస్తుంటే మీకే అర్థం అవుతుంది కదా. అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్, సజ్జా, సెల్ఫ్స్ అవన్నీ చేశారు కాబట్టి ఇంటీరియర్ కి త్వరగా వర్క్ అయిపోతుందండి. ఈ బెడ్రూమ్ కూడా మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు చూడండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూసుకుందాం. ఈ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే ఇది కూడా మనకి టీవీ యూనిట్ పక్కన ఇటు సైడ్ వస్తుంది. అలాగే మనకి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే దీంట్లో చూసుకుంటున్నట్లయితే మనకి ఈ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వరకు చాలా స్పేషియస్ గా వచ్చి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. ఇప్పుడు ఆలస్యం చేసుకోకుండా బ్యాక్ కెమెరా నుంచి ఒకసారి ఓవరాల్ గా చూపిస్తున్నా. పైకి వెళ్ళి పెంట్ హౌస్ చూసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసాము. టెర్రస్ ప్లస్ పెంట్ హౌస్. సో ఇక్కడ చూసుకుంటున్నారా, ఈ టెర్రస్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఓవరాల్ గా ఒకసారి లొకేషన్ పైన లుక్ వేసుకుంటున్నట్లయితే వావ్, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది కదా. అలాగే వాటర్ ట్యాంక్ కి పైకి వెళ్ళడానికి అక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ది స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లోపల మనం వెళ్ళి పెంట్ హౌస్ చూద్దాం. అయితే ఇది మనకి 1 BHK ఇచ్చారండి. కిచెన్, హాల్, అలాగే మనకి బెడ్రూమ్. వావ్, హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ ఇక్కడ మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. సో మనకి ఇక్కడ ట్యూషన్ చెప్పుకోవడానికి కానీ, ఇన్స్టిట్యూట్ కానీ, దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఈ పెంట్ హౌస్. అలాగే ఇక్కడ కిచెన్ ఏరియా కూడా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఎల్ షేప్ లో ఇచ్చే సజ్జా ఇచ్చే సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఈ కిచెన్ ఏరియా పక్కనే మనకి వాష్రూమ్ అనేది ఇస్తున్నారు. అండ్ దీంట్లో చూసుకుంటున్నట్లయితే ఇండియన్ టైప్ ఇస్తారండి. సో ఈ వాష్రూమ్ పక్కనే మనకి బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. అలాగే ఈ హాల్ ఏరియా అయితే చెప్తున్నాను కదా ఎంత స్పేషియస్ గా ఉందంటే అంత స్పేషియస్ గా ఉంది. అండ్ ఈ హాల్ ఏరియాలో మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ బాల్కనీ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది. ఒక్కసారి అటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనం మెయిన్ రోడ్ నుంచి జస్ట్ అక్కడ మనకి ఉంది కదా, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి మన ప్రాపర్టీ. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్. ఇంత మంచి లొకేషన్ లో ఇంత మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకూడదు అంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాపర్టీకి ఒకసారి విజిట్ అవ్వండి. అయితే ఈ ప్రాపర్టీ ప్రైస్ మనకి 3,20,00,000 అంటున్నారండి. ఇటువంటి లొకేషన్ లో ఇన్ ది స్క్వేర్ యార్డ్స్ తో మనకి G+2+ పెంట్ హౌస్, అలాగే మనకి రెంటల్ ఇన్కమ్ 1,50,000 ఇచ్చేంత రెంటల్ ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ అని చెప్పవచ్చు. మరి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్ కూడా అంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వెంటనే ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ you.